అభిప్రాయ సేకరణలో పోటాపోటీ. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ పోటాపోటీ నినాదాలతో సాగింది. ఆశావాహ నాయకులు తమ మద్దతుదారులతో తరలి రావడంతో డీసీసీ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీస్ బందోబస్తు మధ్య ప్రక్రియ నిర్వహించగా సాయంత్రం 6:30 గంటలకు ఒక్కసారిగా నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలు చెప్పేందుకు పరిశీలకుల గదికి వెళ్లడంతో తోపులాట చోటు చేసుకుని తలుపు విరిగింది. రాత్రి 7 గంటల వరకు ప్రక్రియ ముగించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం గురువారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు మన్నె శ్రీనివాస్, టీపీసీసీ ఆర్గనైజర్ ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తు చేసుకున్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, వెల్చల రాజేందర్రావు, పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, పేట రమేష్తో పాటు దరఖాస్తు చేసుకున్న మొత్తం 32 మంది తమ మద్దతుదారులతో తరలివచ్చారు. ఆశావాహులు నాయకులను పక్కనే ఉన్న ఇందిరాభవన్ ఫంక్షన్ హాల్లోకి ఉంచి డీసీసీ కార్యాలయంలోకి అనుమతించారు. పరిశీలకులు ముఖ్య నాయకులను పిలిచి అభిప్రాయాలు సేకరిస్తుండగా వెలిచల రాజేందర్రావు తరపున వచ్చిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు గేట్లకు తాళం వేసి ఉండడంతో చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు దరఖాస్తుదారులు డీసీసీ కార్యాలయంలో ఉండగా రాజేందర్రావును బయటే ఉంచడం ఏంటని మద్దతుదారులు అక్కడే ఉన్న పార్టీ ముఖ్య నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆత్రం సుగుణ బయటకు వచ్చి వారికి సర్ది చెప్పారు. అందరి అభిప్రాయాలు సేకరించాలని రాజేందర్రావు కోరారు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించగా అందరినీ అనుమతించారు. మద్దతుదారులు ఒక్కసారిగా పరిశీలకుల గదికి వెళ్లడంతో తలుపులు విరిగిపోయింది. పార్టీలో సీనియర్లు కొత్త వారైన విషయంపై వాగ్వాదం జరిగింది. అందరం పార్టీ కోసం కష్టపడే వాళ్ళమేనని అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నాయకులు కోరడంతో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కాగితాలపై తీసుకొని ప్రక్రియ ముగించారు. పెద్ద రచ్చ రంబోలైంది నిన్నైతే. ఇదిగో వెల్చల రాజేందర్రావు మొన్న ఎంపీగా పోటీ చేసిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనను కూడా గేట్ బయట వచ్చారు. వీళ్ళందరూ ఆయన అనుచరులు. ఈ పెద్ద కథ జరుగుతూ ఉంది కరీంనగర్లో. ఒకసారి మాట్లాడదాం. నిన్న బయట ఒక వ్యక్తి ఆందోళన చేసిన కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి అతను. గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం మీరు లైవ్ లో ఉన్నారు. అసలు చెప్పండి సుజిత్ గారు, అసలు ఏం జరిగింది? నేను మొత్తం మీరే కనిపించారు బయట. అంటే చాలా మంది ఉన్నారు, మీరు కూడా బయట ఉన్నారు కాబట్టి మీకు ఫోన్ చేసిన. అసలు నిన్న ఏం జరిగింది అక్కడ? విషయం ఏంటి అసలు? జరిగిందంటే మేము నేను అక్కడ పరిశీలకులు వచ్చాను. ఓకే. పరిశీలకులు వచ్చినప్పుడు డిసిసి అధ్యక్షుని ఎంపిక అభిప్రాయాల కోసం వచ్చినప్పుడు అక్కడ వేరే వాళ్ళు పార్టీ సంబంధం లేని వాళ్ళు వచ్చారని చెప్పి బయటికి పంపించారు అందరు. ఓకే. అందులో బయటికి పంపించినప్పుడు నేను కూడా ఉన్నా. సరే అని చెప్పి మళ్ళీ లోపలికి వస్తానని చాలా సేపు నుంచి ట్రై చేసాము. ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్ చేసుకున్నాం. లీడర్లు, డ్రైవర్లు, పిఏలు అందరు అక్కడ తిరుగుతుంటే వాళ్ళని కూడా బతిలాడుకుంటుంటే కనీసం లోపలికి తీసుకురాలేదు. గేట్ అలో చేయట్లేదు అని చెప్పి ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి కొంచెం మరి చేస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు, డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చి నన్ను కొంచెం అంటే వారించడం, నోరు మూసుకున్నట్టు మాట్లాడితే నేను కూడా సరే సస్పెండ్ చేయండి, ఎందుకంటే మేము చేసిన సేవకి మమ్మల్ని రోడ్ల మీద పంపించారు. మాకు ఎట్లా పదవులు లేవు, కనీసం గౌరవం కూడా దక్కట్లేదు అనకు బాధల్లా అరిచేసినాం. అది మీడియా కొంచెం అక్కడే ఉండే కాబట్టి కవరేజ్ చేసింది. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మా అభిప్రాయాలను చెప్పడం జరిగింది. సో నిన్నటి నుంచి అదే బాధలో కొంచెం ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొంచెం మాకు ప్రజలకు ఏమైనా చేయాలి ఏమైనా చేద్దాము అంటే మాకు అవకాశం దక్కట్లేదు 2 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పార్టీలో ఇంకేదైనా సేవలు చేద్దామంటే కూడా మాకు ఏం స్కోప్ కూడా కనిపించట్లేదు. ఆ బాధలో కొంచెం ఉన్నాము. అది నిన్న మమ్మల్ని బయటికి పంపి అరగంట కూడా తర్వాత కూడా లోపలికి రాని చెప్పేసరికి రాదు. అంతే. సో మరి ఏ విధంగా జరుగుతున్నాయి మరి డిసిసి ఎంపిక అనేది? ఓకేనా, పద్ధతి ప్రకారం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? పద్ధతి ప్రకారమే జరుగుతుండొచ్చు, జరగకపోతుండొచ్చు. అది నాకు అది అర్థం కాని వ్యవస్థ అది. కాకపోతే ఒకటి ఏంటంటే
కార్యకర్తలు కానీ కేడర్ కానీ. ఎంపీ క్యాండిడేట్ కూడా బయట నుంచి పెట్టారు కదా, రాజేంద్ర రావు గారిని కూడా. వాస్తవం, వారు కూడా బయటనే ఉండే, వారు అవతల వైపు ఉన్నారు, మేమందరం యువతల వైపు. ఫంక్షన్ హాల్ లోకి వేరే ఒక 300 మందినో 500 మందినో సంథింగ్ వాళ్ళు ఏదో జన సమీకరణ చేసుకున్నారు. దాని ద్వారా వాళ్ళందరినీ కంప్లీట్ గా లోపల రాకుండా గేట్ పెట్టేసారు. అందులో రాజేంద్రరావు గారు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఆయన తీసుకొచ్చిన వాళ్ళు అందరూ అంతా అటువైపే ఉన్నారు. మేమేంటంటే వీఆర్ ఆఫీస్ బేరర్స్. మేము ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. రాజేంద్రరావు గారు ఎంపీగా పోటీ చేసిండ్రు, డిసిసి అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు. ఆయన లోపల ఉండాల్సిన అవసరం ఉంది లేదు అనేది అది పార్టీ చెప్పింది, ఎందుకంటే వాళ్ళు ఆస్పిరెంట్స్ లోపలికి రావద్దని. బట్ మేము ఆస్పిరెంట్స్ కాదు, మేము ఓటర్స్. వన్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్. మా అభిప్రాయాలు చెప్పాలి, మేము లోపలనే ఉండాలి ఖచ్చితంగా. మమ్మల్ని కూడా మీరు బయట ఎందుకు పెడుతున్నారు అని చెప్పి మేము అరవాల్సి వచ్చింది. టూ డైమెన్షన్స్ ఉన్నాయి అక్కడ నిన్న జరిగిందా. మరి లాస్ట్ గా ఫైనల్ గా పిలుచుకొని మాట్లాడారా నాయకులు మీతోని? మాతో ఎవరేం మాట్లాడలేదు, అందరితోనే మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము అది కూడా కోరుకుంటలే. మేము ఎందుకంటే వాళ్ళ నుంచి రావాల్సినటువంటి రెసిప్రికేషన్ అంటారు, ఏదైతే ఉంటుందో ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ అనేది ఎక్కువ రోజులు మంచిది కాదు. స్ట్రెస్ ఈ వన్ సైడ్ లవ్ స్టోరీకి ఎండ్ పెట్టండి. వాళ్ళకు మా మీద ప్రేమ ఉంటే వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళకి మా మీద ప్రేమ ఉందా లేదనేది వాళ్ళు నిరూపించుకోవాలా. మాకేతుంది, అవతల మీద ఆధారపడి ఉంటుంది ఏదన్నా కానీ. అట్లా అంటే ఏమనిపించింది సుజిత్ భాయ్ మీకు? ఎందుకంటే మీరు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్ని సంవత్సరాల్లో జెండాను పట్టుకుని ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు వాస్తవంగా కొంచెం అన్యాయం జరుగుతుంది. అంటే చాలా మంది బయటకు వస్తే ఏం జరుగుతుందో చెప్పట్లేదు. కానీ అంటే నేను మిమ్మల్ని చూసిన పర్సనల్ గా, మీరు కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉన్నారు. ఏ పదవి అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇప్పుడు కూడా. సో వాస్తవానికి కూడా ఇట్లా జరుగుతుందా బయట? అక్కడక్కడ కాస్త అన్యాయం జరుగుతుందా కాంగ్రెస్ పార్టీ నికాల్సిన జెండా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు? అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వ్యవస్థలో అర్థం జరగాలి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షం వచ్చినప్పుడు మేము అంటే గాంధీ సిద్ధాంతాలు, నెహ్రూ గారి కోసము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం బతకాల, సెక్యులరిజం అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ గొడవలు స్టార్ట్ అయినప్పుడు మా లాంటి యూత్ అప్పుడు యూత్ కాంగ్రెస్ ద్వారా బయటికి రావడం, అప్పుడు నన్ను పొన్నం ప్రభాకర్ గారు చాలా ఎంకరేజ్ చేయడం, తర్వాత నన్ను డిసిసి ఉపాధ్యక్షునిగా పొన్నం ప్రభాకర్ గారే చేయడం, అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు గుర్తింపునివ్వడం. సో వీటి వల్ల నాకు అవకాశం తగ్గినాయి. నేను చాలా కష్టపడ్డాను. కేసులు అయినా సరే నేను భయపడలేదు, ఎందుకంటే మనం యూత్ కాబట్టి భయపడొద్దని చెప్పి చేసుకున్నాం. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు మమ్మల్ని ఏ విధంగా పోలీసులకి మన ఏమంటారు ఇంటిమేషన్స్ ఎట్లా ఇచ్చారో తెలియదు. అప్పుడు మోడీ తీరితే కూడా మా మీద కేసులు అవ్వడం, మోడీ తీరితే పోలీసులు బెదిరించడం అప్పుడు జరిగేది. ఇప్పుడు కూడా పరిస్థితి ఎట్లుందంటే మేము ఇంకా భయపడుతున్నాం. ఇప్పుడు కూడా గాంధీని తిట్టిన వాళ్ళకి ఏం జరగట్లేదు, అన్యాయం. గాంధీని ఎట్లా పడితే అట్లా తిట్టిండు మన దసరా రోజు సోషల్ మీడియాలో. కానీ ఒక్కరి మీద కూడా ఒక సుమోటో కేసు కానీ ఏ కేసు కానీ బుక్ కాలేదు. కానీ మేము ఈ రోజు మాకు భయం ఏంటంటే అసలు ఈ రోజు మేము గాంధీకి మద్దతు తెలిపాలన్నా, అసలు కాంగ్రెస్ పార్టీ కోసం మీ సిద్ధాంతం కోసం కొట్లాడాలన్నా వద్దా అని ఆలోచనలో పడిపోయినాం. మెయిన్ బేసిక్ ఏమైపోయిందంటే నిజంగా కొట్లాడిన వాళ్ళ పరిస్థితి ఈ రోజు అసలు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎవరెవరైతే ఒక 2-3 సంవత్సరాల క్రితమో లేకపోతే ఎలక్షన్ల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళందరూ బిఆర్ఎస్ లో బీజేపీలో తిరిగి ఉండొచ్చు, రావాలి, తప్పులేదు. కాకపోతే వాళ్ళకు తగ్గినటువంటి ప్రిఫరెన్స్ ఈ రోజు పేద కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు 10-15 ఏళ్ల నుంచి ఏ పనులు లేకుండా వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పార్టీ కోసం తిరిగిన వాళ్ళ దగ్గర ఇన్నోవాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫార్చునర్లు ఉన్నాయి, తెల్ల బట్టలు ఉన్నాయి. అట్లా చెప్పి వాళ్ళని మీరు చిన్న చూపు చూడొద్దు. వాళ్ళకి ఒకసారి మీరు వాల్యూ ఇచ్చి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, నా విషయానికి వస్తే పర్సనల్ గా నేను చదువుకున్నాను. నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ ఉంది, నేను ఎల్ఎల్బి డిగ్రీ ఉంది, నేను కార్పొరేట్ కంపెనీస్ లో రీజనల్ లెవెల్లో స్టేట్స్ మేనేజర్ గా చేసే లెవెల్లో ఉన్నా. అన్ని వదులుకొని కూడా నేను హైదరాబాద్ కరీంనగర్ అంటే నాకు మీరు కరీంనగర్ లో లోకల్లో తిరిగిన వాళ్ళ లెక్క నేను తిరుగుతుంటా. హైదరాబాద్ కరీంనగర్ అక్కడ ఆఫీస్ మీటింగ్స్ కానీ ఇక్కడ ఈ మీటింగ్ కానీ రాత్రి బస్సు ఎక్కి రావడం, పొద్దున మళ్ళీ వెళ్ళిపోవడం, ఏది ఉంటారో అట్లా తిరిగిన చేసుకుంటూ వచ్చినాం. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏముంటాం
మేము కాంగ్రెస్ పార్టీకి వస్తాం ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాకు వస్తాం ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ ఇంకా కంటిన్యూ చేస్తుందా అనే పరిస్థితికి మాత్రం తేకండి ఓకే అనేది ఇప్పుడు నా గొంతు కూడా అన్నట్టు ఎందుకు నేను ఎన్నిసార్లు మోడీని వ్యతిరేకించి కేసీఆర్ వ్యతిరేకించి అంతగానం చేసినామో ఆ రోజు నాకు గొంతు పోలే, ఈ రోజు బాధతో ఇట్లా అయిపోయింది నాకు. ఓకే ఇక్కడ నేను కూడా మాట్లాడుతుంది వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా తప్ప సుజిత్ కుమార్ కాకపోతే ఇంకెవరికో ఇవ్వండి, ఇంకా చాలా మంది ఉంటారు కదా. అవునవును. కానీ మీరు ఎవరికి ఏమి చేయకుండా రేవంత్ రెడ్డి గారు సీఎం గా కూర్చున్నారు, సంతోషం అండి. రేవంత్ రెడ్డి గారు మీ వర్గం మీరు ఎవరెవరైతే టీడీపీ నుంచి తీసుకొచ్చుకున్నారో వాళ్ళందరికీ చాలా మందికి పదవులు వచ్చినాయి, స్టేట్ నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, చాలా మందికి కమిషన్ మెంబర్స్ వచ్చినాయి. నేను వాళ్ళందరినీ సంతోషపడుతున్నా, కానీ మా పరిస్థితి ఏంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు నా సుజిత్ కుమార్ కి ఇవ్వద్దు, కానీ మిగతా వాళ్ళకి తీయాలి కదా. సుజిత్ కుమార్ అంటే మీకు వ్యతిరేకం కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మరి? రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. వారు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం మమ్మల్ని అవతల పడేస్తే కూడా మాకు దెబ్బలు తాకినాయి ఆ రోజు. అయినా మేము తట్టుకున్నామండి. మేము రేవంత్ రెడ్డి గారి వర్గాన్ని మేము ఏ రోజు కూడా తప్పు పడతలేము, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయకుడు సీఎం అయింది, వాళ్ళకి సంతోషం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పవర్ ని కానీ పదవుల్ని కానీ, అది వాళ్ళ ఇష్టం. కానీ రాహుల్ గాంధీ గారు మమ్మల్ని కాపాడుకోండి దయచేసి అని చెప్తున్నాను. ఓకే, అంటే పార్టీ మీ అంతిమంగా మీరు కోరుకునేది పార్టీ మైనస్ కావద్దు అంతే, మీరు కోరుకునేది అల్టిమేట్ గా అంతే. మాకు పదవులు వస్తాయా అల్టిమేట్ గా పార్టీ బతకాలి, పార్టీ మంచిగా ఉండాలి మీ ఉద్దేశం. పార్టీ మంచిగా ఉండాలి, మా లాంటి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కొట్లాడేది న్యాయం కోసమే కదా. ఈ రోజు కూడా మేము ఇంటర్నల్ గా న్యాయం జరగాల్సిందే, ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు. ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా మళ్ళీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా చేస్తారు వీళ్ళు, ఇక్కడ కూడా అవినీతి జరగట్లేదు, చాలా బాగుంది వ్యవస్థ. కానీ దీన్ని ప్రజల్లోకి పెనిట్రేషన్ అంటే లోపలికి తీసుకెళ్లే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళని ఉత్సాహపరుస్తలేరు. మీరు వాళ్ళని కానీ ఉత్సాహపరచండి, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ప్లీజ్ యూటిలైజ్ అస్. నేను అనేది ఏంటంటే మమ్మల్ని వాడుకోండి, మీరు మాకేదో వరాలు ఇచ్చి మాకేం చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని ఎంగేజ్ చేయండి, పార్టీ మాది అన్నట్టు, మేము పార్టీ వాళ్ళం అన్నట్టు మీరు ఒక వాతావరణం క్రియేట్ చేయండి, మేము చూసుకుంటాం. ఎట్లా మళ్ళీ వస్తుంది అధికారంలో. ఓకే సరే, ఓకే అండి సుజిత్ గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇది చూద్దాం, దీనికి కూడా శుభం కార్డు ఎప్పుడు పడుతుందో. అక్కడ లోకల్గా రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి, అక్కడ వర్గాలుగా విడిపోయారు చాలా మంది కూడా, నాయకులు కావచ్చు కార్యకర్తలు. ఏ నాయకుడికి ఆ కార్యకర్త ఒక టీం అయిపోయింది. ఈ నాయకుడి దగ్గర వెళ్తే ఇంకొక నాయకుడి దగ్గర వెళ్తే, ఇంకొక నాయకుడి దగ్గర కార్యకర్త వెళ్తే ఆ నాయకుడు ఫీల్ అవుతాడు. ఆ నాయకుడి దగ్గర ఇంకో కార్యకర్త వెళ్తే అక్కడికి వెళ్ళినావు కదా, ఆ నాయకుడి దగ్గర వెళ్ళా అక్కడ చూసుకోమని చెప్పేసి ఈ నాయకుడు ఫీల్ అవుతాడు. ఇట్లా కరీంనగర్లో అంత రాజకీయం అయితే నడుస్తూ ఉంది. దీనికి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో మనం